హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భాగ్యమైతే వల్లితో, అమ్మడు నాకెందుకో ఆ ప్రసాదరావు సాగర్ గురించి ఏదో నిజాన్ని చెప్పకుండా ఆపేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే అమూల్య వెనకుండి అమూల్య మెడలో తాలిబొట్టు వేసుకోమన్నది ఎవరో కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మనం గండం నుంచి గట్టెక్క చమ్మడు అని చెప్పి భాగ్యమైతే ఇక వల్లికి చెప్తుంటే, వల్లి అమ్మోయ్ అమూల్య విషయం గురించి తెలుసుకుందాం కానీ ఆ సాగర్ నర్మదల గురించి మాత్రం అస్సలు మాట్లాడద్దు. అది మామూలు విషయం కాదు, దాన్ని ముట్టుకుంటేనే కాలి బూడిదైపోతాం అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యంతో చెబుతూ ఉండగా ఇక ప్రేమ అలాగే నర్మద అయితే అక్కడికి వస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన వల్లి షాక్ అయిపోతుంది. ఇంకా భాగ్యమైతే అయ్ బాబోయ్ వచ్చేసింది చిరుతపులి అని చెప్పి తన మనసులో అనుకుంటూ భయంగా పక్కకి జరుగుతూ ఉంటే ఇంకా నర్మద అయితే ఏంటి కాలిపోతాం బూడిదైపోతామంటూ ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళీ ఎక్కడ మంట పెట్టారు అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వల్లిని అడుగుతుంటే వల్లి చాలా బాగుంది, ఎప్పుడు నేనే గీస్తానా ఏంటి, ఈసారి మంట ఎవరో పెట్టేశారులే అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రేమ అయ్ బాబోయ్ నువ్వు తప్ప మంట పెట్టేవాళ్ళు ఎవరున్నారు బల్లక్కాయ్ అని అంటుంటే ఇక భాగ్యం సుడమై ఎప్పుడు కూడా మా అమ్మడే అన్నీ చేతనట్టు మాట్లాడతారు. అసలు నిజానికి ఆ బండోడు అదే మీ అన్నయ్య విశ్వక్కు అసలు అసలు విశ్వకి అమ్ములకి పెళ్ళే జరగలేదంట కదా అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక వల్లి అయితే మరి దీ విషయం ఏమంటారమ్మా, అన్నీ నేనే చేశానని నా మీద విరుచుకుపడ్డారు. అసలు అమూల్యకి విశ్వకి పెళ్ళే జరగలేదంట, అమూల్యే తనంతట తానుగా మెడలో తాళి వేసుకుందంట అని అంటుంటే ఇంకా ప్రేమ నర్మద ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా ఇక నర్మద ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అమూల్య తనంతట తానుగా తాళి వేసుకోవడం ఏంటి, చూడు అసలు ఆ విశ్వకు అమూల్యని పెళ్లి చేసుకోవడానికి మూల కారణం ఎవరు, నువ్వే కదా అమూల్యని అక్కడికి తీసుకెళ్ళింది, అలా తీసుకెళ్ళటం పట్టించే కదా విశ్వక్ అమూల్యని బలవంతంగా తన కారులో ఎక్కించుకుని వెళ్ళింది, ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ ఎవరు, నువ్వే కదా అని చెప్పి ఇక వల్లి మీద నర్మద అయితే విరుచుకుపడుతుంటే ఒక్కసారిగా వల్లి అయ్ బాబాయ్ మీరు ఆఖరి విషయం మర్చిపోయి మొదటికి వస్తున్నారు చూడండి, నేనేదో మా నాన్నని కాపాడుకోవడానికి అమూల్యని కాళ్ళ ఎలా బతిమలాడి ఆ బండుడి దగ్గరికి తీసుకెళ్ళానే అనుకో, ఆ బండు మమ్మల్ని కొట్టి అమూల్యని ఎత్తుకుపోయాడు, అయినా అదంతా కాదు, అసలు ఆ బండుడికి అమూల్యకి పెళ్ళే కాలేదని ఆ బండోడే చెప్తున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ ఏంటి మా అన్నయ్యకి అమూల్యకి పెళ్లి కాలేదన్న విషయం మా అన్నయ్య నీతో చెప్పాడా, అంటే మా అన్నయ్య నీకు ఇంతకు ముందే పరిచయం ఉందా అని చెప్పి ఇక ప్రేమ అడగడంతో ఒక్కసారిగా ఒసే వల్లి నీ అంతటి నువ్వే నిజం బయట పెట్టుకుని వాళ్ళ ముందు దొరికిపోతున్నావే అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటూ సుడు నేను ఆ బండోడిని అమూల్య విషయంలో ఎందుకలా చేశావని నిలదీస్తే ఆ బండోడు ఇదంతా చెప్పాడు, అయినా మీరు ఎంతసేపు నన్ను అనుమానించడమే కానీ అక్కడ అమూల్యకి పెళ్ళి జరగలేదన్న సంగతి తెలిసి కూడా ఇంకా అమూల్యని అక్కడే ఉంచడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, ఇప్పుడే వెళ్ళి మావయ్య గారితో ఆ బండోడికి అమూల్యకి పెళ్ళి కాలేదని చెప్పేస్తాను అని అంటుంటే సరే వెళ్ళి చెప్పు, మేం కూడా మావయ్య గారితో జరిగిందంతా చెప్పేస్తాం, అసలు అమూల్యని విశ్వ ఎత్తుకెళ్ళడానికి అసలు కారణం నువ్వే అన్న విషయం మేమే చెప్తాం అని చెప్పి నర్మద ప్రేమ కూడా ఇక వల్లిని బెదిరించడంతో ఒక్కసారిగా వల్లి ఏంటి నేను అమూల్యని తీసుకెళ్ళిన ఆ బండు అమూల్యని పెళ్ళి చేసుకోలేదు కదా, మరి దాని గురించి మావయ్య గారితో చెప్తే అసలు అమూల్య ఆ తాళిని మెడలో ఎందుకు వేసుకుందో మావయ్య గారు తేల్చేస్తారు కదా అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే దానికంటే ముందుగా అసలు ఇంట్లో పెళ్లి కూతురుగా ఉండవలసిన అమూల్య
విశ్వక్ దగ్గరికి ఎందుకు వెళ్ళిందని కూడా మావయ్య గారు అడుగుతారు కదా, మరి దాని గురించి చెప్పకుండా ఇదెలా చెప్తాం, ముందు దాంతో స్టార్ట్ చేసి దీంతో ఎండింగ్ చేద్దాం అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతుంటే, ఇదిగో చూడండి, మీ ఇద్దరు కలిసి చిన్న పిల్లని నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అలాగే మావయ్య గారి ముందు నన్ను ఏదో ఒక రకంగా ఇరికి చలనిసొస్తున్నారు అని అంటుంటే, ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా, అమూల్య జీవితాన్ని పాడు చేసిందే కాకుండా తిరిగి మళ్ళీ చిన్న పిల్లని అమాయకురాలు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, అమూల్యకి నిజంగా విశ్వక్తో పెళ్ళి జరిగిందో లేదో అన్న విషయాన్ని తెలుసుకునే వరకు ఇది ఎక్కడన్నా బయట పెట్టావంటే తర్వాత నువ్వసలు ఈ ఇంటికి కోడలిగా ఎలా వచ్చావు, అలాగే అమూల్య జీవితాన్ని ఏ రకంగా పాడు చేశావన్నది మొత్తం A to Z అంతా కూడా మావయ్య గారి ముందు చెప్తాను అని చెప్పి నర్మద అయితే ఇక వల్లికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. వల్లి ఒక్కసారిగా నర్మద మాటలకి షాక్ అయిపోతూ, చూడండి, మీరు అంత అంత ప్రేమగా చెప్తే నేను నేను చేయకుండా ఉంటానా? మీరు చెప్పినట్టే ఈ విషయాన్ని నేను ఎవ్వరితో చెప్పను. అలాగే మీరు కూడా నా విషయాలన్నీ అట్టాగే మర్చిపోండి, సరేనా అని చెప్పి ఇక వల్లి అమాయకంగా అక్కడి నుంచి బయటకు వెళ్తూ, అమ్మోయ్ ఇక్కడే సత్తనారు, ఇక్కడే ఉంటే ఇంకా వాయించేస్తుంది, రండి అని చెప్పి, రండి వెళ్దాం, ఏం సొత్తున్నారు అని చెప్పి ఇక భాగ్యాన్ని అలాగే ఆనందరావుని కూడా తీసుకెళ్ళిపోతుంది. భాగ్యం, అమ్మడు ఇప్పుడేం మాట్లాడకపోయినా ఈసారి మాత్రం వాళ్ళిద్దరినీ మాట్లాడనివ్వకుండా చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం అంటుంటే, భాగ్యం ఇప్పుడు మన టైం కాదు, వాళ్ళ టైం మొదలైంది, పద పద అని చెప్పి ఇక ఆనందరావు కూడా భాగ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే నర్మదతో, అక్క వల్లి చూసావుగా, జరిగిన విషయాన్ని తెలుసుకుంది. ఇప్పుడు ఈ విషయాన్ని పొరపాటున మావయ్య గారి దగ్గర కానీ అత్తయ్య గారి దగ్గర కానీ చెప్పిందంటే ఆ తర్వాత ఇంట్లో మరో యుద్ధం మొదలవుతుంది. ఇక ధీరజ్కి ఈ విషయం తెలిస్తే నిజంగానే నన్ను అసహ్యించుకుంటాడేమో అని చెప్పి ఇక ప్రేమ అయితే భయపడుతూ ఉంటే నర్మద ప్రేమ చేతిని పట్టుకుని, చూడు ప్రేమ, అలాంటిదేది జరగదు. అసలు అమూల్య ఆ విశ్వగాన్ని ఎలా ఆడుకుంటుందో చూసావు కదా, ఈసారి అమూల్య విశ్వక్ల మధ్యలో ప్రేమని వల్లి ఎందుకు కలిగేలా చేసిందన్న విషయాన్ని తెలుసుకుంటే ఈజీగా మనం అమూల్యని మన ఇంటికి తెచ్చుకునే అవకాశం ఉంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే విశ్వకైతే అసలు దీనికి ఉన్నట్టుండి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అంతకుముందు ఎంతో సైలెంట్గా ఉండేది, కానీ ఇప్పుడు నన్నే ఒక ఆట ఆడుకుంటుంది, దీనికి ఎలా అయినా సరే దీన్ని వదలకూడదు అని చెప్పి ఇక విశ్వకైతే వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ పెళ్ళైతే అయ్యింది, కానీ పెళ్ళి తర్వాత జరగాల్సిన తంతులు ఏమీ జరపలేదు, మీకెవరికి ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నాను సరే, కానీ తనంటే మీ అందరికీ ఇష్టమే కదా, తను కూడా బాధపడుతుంది అని చెప్పి విశ్వకైతే ఇక జానకి దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని అయితే తెలిసేలా చేస్తాడు. ఇక జానకి, ఓరి బడవా, చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తుంది, మరి మనసులో తన మీద ఇంత ఇష్టాన్ని ఎంచుకొని ఎందుకురా బయట పెట్టలేదు? ఇప్పుడే రేవతితో మాట్లాడి పంతులు గారిని పిలిపిస్తాను అంటూ ఇక పెద్దావిడ అక్కడి నుంచి లేచి రేవతి రేవతి అని పిలవడంతో ఇక అందరూ కూడా హాల్లోకైతే వస్తారు. ఇంకా అలాగే అమూల్య కూడా వస్తుంది. ఇక జానకి అయితే, రేవతి పంతులు గారిని పిలిపించు అని అనడంతో ఒక్కసారిగా రేవతి, ఎందుకు అత్తయ్య గారు అని చెప్పడంతో ఇక భద్రావతి కూడా, అవును పెద్దమ్మ, ఇప్పుడు పంతులు గారితో ఏం పని, మన ఇంట్లో ఎట్లాంటి పూజలు లేవు కదా అని అంటుంటే, ఇదిగో ఇందుకే పెళ్ళి చేసుకోవాలి అని చెప్పేది, పెళ్ళైనా కొత్త జంటకి ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని జరిపించాలి, మరి దాన్ని జరిపించకుండా ఇలా ఎవరికి వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటే ఇంటికి మంచి జరగదు అని అంటుంటే ఇక విశ్వకైతే, ఇదేంటి ఈ ముసల్దానికి ఇలా అర్థమైందా, నేను ఒకటి చెప్తే ముసల్ది ఇంకొకటి చేస్తుంది అని చెప్పి ఇక విశ్వక్ తన మనసులో, ఇప్పుడు ఇది చేసింది, రేపు నేను అనుకున్నది చేస్తుంది, ఆ తర్వాత అమూల్య నా గుప్పెట్లో ఉంటుంది అని చెప్పి ఇక విశ్వకైతే తన మనసులో అనుకుంటూ ఇంకా
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే అమూల్య అయితే ఇదేంటి అమ్మమ్మ నాకు ఈ విశ్వగడికి సత్యనారాయణ వ్రతం అంటుంది. ఆ వ్రతంలో భార్యాభర్తలే జరపాలి కదా, నేను విశ్వక్ మౌర్యని కాదు కదా, ఈ వ్రతాన్ని వద్దని ఎలా చెప్పాలి అని చెప్పి అమూల్య తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక సేనాపతి అయితే పెద్దమ్మా ఇప్పుడు అలాంటి ఏమీ వద్దు, అలాంటివన్నీ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి జరిపిస్తారు, ఇట్లాంటి వాళ్ళకి కాదు. ఏ రేవతి లోపలికెళ్ళు, నువ్వెవరిని పిలిపించనక్కర్లేదు అని అంటుంటే రేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేను ఆల్రెడీ మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాను, మీ అమ్మే కొత్త జంటని ఇంట్లో వ్రతం జరిపించమని చెప్పింది, అయినా మీ అమ్మ మాట నీకు లెక్కలేదురా అని చెప్పి ఇక పెద్దావిడైతే సేనాపతిని తిట్టడంతో ఇక భద్రావతి సేనా ఆగు అని చెప్పి సేనాపతినైపి అది కాదు పెద్దమ్మా అది అని అంటుంటే చూడు భద్రావతి, నువ్వు పెళ్లి చేసుకోలేదు, పగలు ప్రతీకారాలు అంటూ ఇదే ఇంట్లో పాతుకుపోయావు, కనీసం పెళ్ళైన జంటకి జరిపించవలసిన ముచ్చట్లైనా జరిపిస్తే మన కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పి పెద్దావిడ మాట్లాడడంతో ఇక భద్రావతి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక అలాగే రేవతి అయితే అదిగో వదిన ఒప్పేసుకున్నారు, ఇంకేంటండి ఇప్పుడే నేను పంతులు గారికి ఫోన్ చేస్తాను. ఇక రేవతి అయితే పంతులు గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన అమూల్య అయితే ఈ విషయాన్ని ఎలా అయినా సరే వదినతో చెప్పాలి అని చెప్పి ఇక అమూల్య అయితే హడావుడిగా తన గదికి వెళ్ళబోతుంటే విశ్వక్ అమూల్యకి అడ్డంగా నుంచొని ఏంటి అంత కంగారు పడుతూ లోపలికి వెళ్తున్నావు, మనకి రేపు సత్యనారాయణ వ్రతం, అలాగే ఎల్లుండి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు, చూడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, నీ మెడలో తాళి కట్టలేదు, కానీ నా భార్యగా నా పక్కన కూర్చుని వ్రతాన్ని జరిపిస్తావు, అలాగే పాల గ్లాస్తో నా గదిలోకి వస్తావు, పెళ్ళి కాకుండానే రామరాజు కూతురికి అన్నీ అయిపోతున్నాయి అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇక అమూల్య అయితే రే పెళ్ళి కాకుండా అన్నీ జరిగిపోతున్నాయని నువ్వనుకుంటున్నావు, కానీ ఇక్కడ ఏమీ జరగట్లేదన్న సంగతి నీకు మాత్రం తెలియట్లేదు అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్తో అంటుంటే ఏయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, చూడు ఇంకాసేపట్లో పంతులు గారు వస్తారు, ముందుగా వ్రతానికి ఆ తర్వాత ఫస్ట్ నైట్కి ముహూర్తం పెడతారు, నువ్వు నా గుప్పెట్లో ఉండక తప్పదు అని అంటుంటే ఇక అమూల్య అయితే చూడు ఇలా పొగటి కలలు కంటూనే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నువ్వు మొదట్లో ఉన్నట్టే ఉంటే నిజంగానే నీ గురించి కాస్త ఆలోచించేదాన్ని, కానీ నీవేంటో తెలిసిన తర్వాత నీ గురించి ఆలోచించడమే మానేశాను, అసలు నువ్వు మాట్లాడుతుంటే వీధి కుక్కలు మొరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకుంటూ ఇక అక్కడి నుంచి అమూల్య విశ్వక్ని నెట్టేసి తన గదిలోకి వెళ్ళి విశ్వక్ మొహం మీద తలుపు వేస్తుంది. ఎంత పొగరు దీనికి, నన్నే అలా మాట్లాడుతుందా, నన్ను వీధి కుక్కలతో పోలుస్తుందా అని అనుకుంటూ ఇక విశ్వక్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అమూల్య అయితే తన మొబైల్ నుంచి నర్మదకి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా నర్మద అమూల్య ఫోన్ చూసి కంగారు పడుతుంది. ఎందుకంటే అక్కడ రామరాజు అలాగే వేదవతి కూడా ఉంటారు. ఇక వేదవతి అయితే నర్మద వైపు చూసి నర్మద ఎవరు ఫోను లిఫ్ట్ చేయకుండా ఆలోచిస్తున్నావేంటి అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వల్లి ఎవరో మరి అని అనుకుంటూ తొంగి చూడబోతుంది. ఇక ఇంతలో అమూల్య వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో మేడం అని అనుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది. ఇదేంటి ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే నర్మద ఎప్పుడు మా ముందే మాట్లాడేది, కానీ ఫోన్ తీసుకుని అలా బయటకెళ్ళిందేంటి, ఏమై ఉంటుంది అని చెప్పి ఇక వల్లి అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంది. ఇక నర్మద అమూల్య ఏమైంది అని అడగడంతో వదిన ఇంట్లో వాళ్ళు ఆ విశ్వకి నాకు వ్రతాన్ని జరిపించాలి అనుకుంటున్నారు, ఇప్పటికే ఇంట్లో నరకం అనుభవిస్తున్నాను, ఇక వాడి భార్యగా వాడి పక్కన కూర్చొని వ్రతాన్ని జరిపించలేను, అది నా వల్ల కాదు వదిన అని అంటుంటే ఇక నర్మద అయితే చూడు అమూల్య నువ్వేం కంగారు పడకు, అలాంటిదేది జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది. వెంటనే ఇక కాల్ కట్ చేస్తుంది.
ఇంతలో ప్రేమ నర్మద వైపు చూసి అక్క ఏమైంది అని అంటుంటే, ప్రేమ ఇలారా నీకు అంతా చెప్తాను అని అనుకుంటూ ఇక ప్రేమని పక్కకి తీసుకెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా ప్రేమతో పాటు పక్క నుంచి ఏంటి అమూల్యకి విశ్వకి పెళ్లి జరగలేదా అని చెప్పి మరొక గొంతు వినిపించగానే ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ తిరుపతి కనిపిస్తాడు. ఇక తిరుపతిని చూసిన ప్రేమ నర్మద ఇద్దరు కూడా బాబాయ్ అని అనడంతో ఇక ఆ తిరుపతిని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. బాబాయ్ నిదానంగా నిదానంగా అని చెప్పి ఇక తిరుపతిని పక్కకి తీసుకెళ్లి జరిగిందంతా కూడా చెప్పడంతో ఒక్కసారిగా తిరుపతి ఏంటి ఇదంతా చేసింది వల్లినా? ఆ రోజు కూడా నగల విషయంలో బావ ముందు నన్ను ఇరికిచ్చింది. పోనీలే ఇంటి పెద్ద కొడలు, పైగా బావ తన మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారని నిజాన్ని దాచిపెట్టాను. ఇప్పుడు ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తుందా? ఈసారి మాత్రం వదిలిపెట్టేదే లేదు అని అనుకుంటూ తిరుపతి చాలా ఆవేశంగా లోపలికి వెళ్తూ ఉంటే ఇక ప్రేమ బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు? నగలేంటి అని అంటుంటే అదేనమ్మా నీ నగల గొడవ అని అంటుంటే ఇక ప్రేమ నర్మదకి కూడా నగల గురించి తెలుసు కాబట్టి ఇద్దరు సైలెంట్గా ఉండిపోతారు. కానీ వల్లి అమూల్య విషయంలో చేసింది మాత్రం తిరుపతి కోపాన్ని తట్టుకోలేక ఆవేశంగా లోపలికి వెళ్తుంటే బాబాయ్ మన అమూల్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మీరు అమూల్యని బాగా అర్థం చేసుకున్నారు. అమూల్య జీవితాన్ని కాపాడేది మీరు మాత్రమే అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే ఒక్కసారిగా ప్రేమ అక్క బాబాయ్ అమూల్య జీవితాన్ని కాపాడమేంటి అని అంటుంటే అవును అవును ప్రేమ, నేను ఏదైతే అనుకుంటున్నానో నువ్వు ఏదైతే అనుమానిస్తున్నావో అదే అదే నేను ఆలోచిస్తుంది అని చెప్పడంతో అక్క అమూల్య చిన్న పిల్లక్క అని అంటుంటే ఇక నర్మద అయితే చూడు ప్రేమ, ఇప్పుడు అమూల్యని అన్ని సమస్యల నుంచి బయట పడేయాలన్నా తిరిగి ఆ నరక కూపం నుంచి అమూల్య మన ఇంట్లో మళ్ళీ ఎప్పట్లాగా సంతోషంగా ఉండాలన్నా ఇది ఒక్కటి మాత్రమే దానికి సొల్యూషన్ అని అంటుంటే ఇక తిరుపతికి ఏమీ అర్థం కాక తలగొక్కుంటూ అమ్మా మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరిద్దరూ కలిసి అమూల్య మళ్ళీ సంతోషంగా ఉంటుంది అంటే వినడానికి చాలా బాగుంది. ఏమైందమ్మా అసలు నేనేం చేయాలి అని అంటుంటే అమూల్యని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక నర్మద అన్న మాటలకి ఒక్కసారిగా తిరుపతికి దిమ్మ తిరిగిపోతుంది. అమ్మా నర్మద ఏమంటున్నావమ్మా? అమూల్య చిన్నపిల్ల, నా చేతులతో పెంచాను. తనని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంటే బాబాయ్ ఇదొక్కటే సొల్యూషన్ బాబాయ్. అమూల్యని కాపాడాలన్నా తిరిగి అమూల్య మన ఇంట్లో అందరితో కలిసి ఉండాలన్నా అమూల్య మెడలో మీరు తాళి కట్టాలి, తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఇక తిరుపతి అమ్మా అది నా వల్ల కాదు అని చెప్పి ఇక తిరుపతి అయితే అమూల్యని పెళ్లి చేసుకోవాలని ఇక నర్మద ప్రేమలకి చెప్పడంతో నర్మద ప్రేమ కలిసి ఇక తిరుపతిని ఒప్పిస్తారు. అలాగే అమూల్యకి ఫోన్ చేసి ఆ రోజు ఉదయాన్నే గుడి దగ్గరికి రమ్మని పిలుస్తారు. ఇక తిరుపతి అయితే అమూల్యని తనకి ఇష్టం లేకపోయినా సరే తన మెడలో తాళైతే కడతాడు. అలాగే తిరుపతి అమూల్యలకి నర్మద ప్రేమలిద్దరూ దగ్గరుండి మరి పెళ్లి జరిపిస్తారు. ఇక పెళ్లి బట్టలతో అమూల్య తిరుపతి ఇంటికి రావడాన్ని చూసి ఇక భద్రావతి కుటుంబం అమూల్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే విశ్వక్ ఏం చెయ్యబోతున్నాడు, ఇక రామరాజు అమూల్య గురించి నిజం తెలుసుకొని తిరుపతి అమూల్యల పెళ్లిని అంగీకరిస్తాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.